తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకట రమణారెడ్డి ఒక కమెడియన్ అని లేనిపోని ఆరోపణలు చేస్తూ అందరి దృష్టిలో చులకన అయ్యారంటూ ఎద్దేవా చేశారు. విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారంటూ పుత్తా దుయ్యబట్టారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తున్న ఆనం వైఖరిని తప్పుబట్టారు. ఇకనైనా ఆనం తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మామూలుగా సినిమాలో సీరియస్గా సినిమా జరిగేటప్పుడు మధ్యలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. ఎందుకంటే జనాల్లో ఒక కమెడియన్ వచ్చేసి ఎంటర్టైన్ చేస్తాడు. అచ్చం అదేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదో అసెంబ్లీ గురించి దాని గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక కమెడియన్ వచ్చాడు. ఆ కమెడియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదేదో పిచ్చి కారుకుతలన్నీ కూశాడు. ఏం కూశాడు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మెంటల్గా బాగలేదు, దాని గురించి ఏదో బెతలం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అధ్యక్షులు మార్చాలి, అసెంబ్లీకి ఎందుకు రావు అని ఏదో నానా మాటలు అన్నాడు. ఒకే ఒక్కటి, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కమేడియన్ భాష, ఆ కమేడియన్ హావభావాలు, ఆ కమేడియన్ యొక్క రూపురేఖలు చూస్తే ఎవరికి మెంటల్ ఉంది, ఎవరికి పిచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోయ్యా కమేడియన్ నల్లబాలు గారు, మీరు మెంటల్ అనేటువంటి పదం వాడతానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది మీ పార్టీలోనే ఒక యాక్టర్ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగితే సాక్షాత్తు నిమిషంలో జాయిన్ అయ్యి డాక్టర్ల చేత అదే మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన మాట వాస్తవమా కాదా? అంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే ఆయనను ఇంట్లో గొలుసులతో కట్టేశారని మీ పార్టీ అధ్యక్షుల వారి యొక్క బంధువే నార్నే శ్రీనివాస్ గారు అన్నారు. అవునా కాదా? అసలు ఆయన కొడుకు నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ జరిగితే అందరు కనిపించారు కదా, మరి ఆయన ఎందుకు కనిపించలేదు? ఒకసారి మీ అధ్యక్షుని అడుగుతావా నల్లబాలు? నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇక అసెంబ్లీకి వచ్చేటువంటిది, అసెంబ్లీకి రావాలన్నా వద్దా అనేది మా పార్టీ లెజిస్లేట్ పార్టీ యొక్క నిర్ణయం. నువ్వెవడయ్యా అడిగేదానికి? నీకేం హక్కు ఉందయ్యా? సరే, నువ్వు ఏదో అంటున్నావు కదా, అసెంబ్లీకి రాకుండా ఒరే అంట, నీ లాంగ్వేజ్లో చెప్పంటే కమెడియన్ గాడు ఒరే అంట అని మేము కూడా మాట్లాడగలం. నీ యొక్క చీఫ్ బాడీ లాంగ్వేజ్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. సరే, గ్యాస్ ఫ్రీ దొబ్బేస్తున్నారు అంటున్నావు, జీతాలు అంటున్నావు, ఇవన్నీ ఒక్కసారి ఎవరిని అడుగుతున్నావు? జాగ్రత్త, ఈ కమెడియన్ మాటలన్నీ కూడా నీ ఇంట్లో వాడుకో, నీ పార్టీలో వాడుకో. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, మా నాయకుడిని ఇంకొక మాట అంటే నాలుక చీరేస్తాం. నీకేముందా హక్కు? రాజశేఖర రెడ్డి గారి కూడా మాట్లాడేంత మగడివా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కాస్త నోరు అదుపులో పెట్టుకో, సంస్కారంగా మాట్లాడు, ప్రజలను మెప్పించేందుగా మాట్లాడు. చేత కాకుండా ఇంట్లో కూర్చో, నీ ఇంట్లో మాట్లాడుకో, అంతే. జాగ్రత్త. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన తన భర్త ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను ఆమె కలిశారు. తన భర్తను పోలీసులు కేసులు పేరిట వేధిస్తున్న తీరును ఆమె వైఎస్ జగన్ కు వివరించారు. అనంతరం ఇంటూరి సుజన మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఇంటూరి రవికిరణ్ పై ఇప్పటికీ 9 కేసులు పెట్టారని, ఇంకా కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారని వాపోయారు. రవికిరణ్ చెప్పని మాటలను కూడా పోలీసులు రాసుకుని కాగితాలపై సంతకం చేయించుకున్నారని అన్నారు. రవికిరణ్ అరెస్టుపై ఆయన భార్య సుజనకు కనీస సమాచారం ఇవ్వలేదని, ఎవరి సంతకం లేని ఒక పేపర్ చూపించి రాజమహేంద్రవరం తరలించారని జగన్ ముందు వాపోయారు. లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు గుడివాడలో 2 అన్నారు, తర్వాత అరండల్పేట 1, వైజాగ్లో 2,
మొత్తం ఆయన మీద 9 కేసులు వేశారండి. గుడివాడలో గుంటూరులో చూసుకుని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చి దువ్వాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చారండి. స్టేషన్ నుంచి వచ్చాం సైన్ అని చెప్తున్నారు. నాకు ఒక రిపోర్ట్ కానీ ఇది అసలు వాళ్ళు ఏం సబ్మిట్ చేయట్లేదు. మనిషిని సైన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి అతనితో చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. లోపల సిఐలు కానీ పోలీసులు కానీ అందరూ చాలా వరస్ట్గా బిహేవ్ చేసి వాళ్ళకి పోలీసులకి ఫోన్లు వచ్చి వాళ్ళు ఏం చేయమంటున్నారో అది ఆ ఫోన్లో వచ్చిన వాటిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఆ ఫోన్లో ఏం చెప్తున్నారో దానికి సంబంధించి చేస్తున్నారు. ఆయన్ని ఒక అంటే ఇప్పుడు ఏదో కేసు మర్డర్ చేసి అలా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మాకు స్టేషన్ బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బయటికి తీసుకొచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు రెడీగా ఉంటున్నారు. రెడీగా ఉండి ఆయన్ని ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా అడిగితే చెప్పట్లేదు. ఏం కేసు మీద అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పట్లేదు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు. వచ్చి ఈ కేసు ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ ఇలాగా మమ్మల్ని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. లాస్ట్ మొన్న 2 days బ్యాక్ మొన్న జరిగిందండి. మహారాణిపేట నుంచి రాజమండ్రి నుంచి పోలీసులు వచ్చి ఈవినింగ్ 7కి తీసుకెళ్ళిపోయారు. రాజమండ్రి తీసుకొచ్చారు. నిన్నేమో అక్కడ రాజమండ్రిలో సీఏ అయితే చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. అతనికి అప్డేటు అనవసరంగా అక్రమంగా అతను చెప్పని దాని మీద సంతకాలు పెట్టించుకున్నారు. రిమాండ్కి వేశారు. నేను సెంట్రల్ జైలుకి పంపించారు. నేను రిమాండ్ వేసి ఇవన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని ఊరంతా తిప్పుతున్నారు, రాష్ట్రమంతా తిప్పుతున్నారు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఏ స్టేషన్లో కేసు ఫైల్ అయితే ఆ కేసుని మా ఇంటూరి రవికిరణ్ మీద యాడ్ చేసేస్తున్నారు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఆ విషయం చెప్పుకుందామని జగనన్న దగ్గరికి వచ్చాం మేము ఈరోజు. జగనన్న మాకు భరోసా ఇచ్చారు. జగనన్న మాకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు జగనన్న అండగా ఉన్నాడు. నేను ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎంత అక్రమంగా అతన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రైవేట్గా కేసులు పెడతాను. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఒక వ్యక్తిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. గోపాలపురం మండలం కరిచెర్లగూడెం గ్రామానికి చెందిన పల్లంటి శ్రీనివాస్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా 23 ద్విచక్ర వాహనాలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు వారి వాహనాలను నిలుపుదల చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ వి కృష్ణబాబు, ఎస్ఐ షేక్ జబీర్, ఏఎస్ఐలు ఎన్వి సంపత్ కుమార్, ఎన్ రాజేంద్ర ప్రసాద్, కానిస్టేబుళ్లు కె సత్యనారాయణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క విలువైనటువంటి మోటార్ సైకిల్ను దొంగతనాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. పల్లంటి శ్రీనివాస్, నేటివ్ ఆఫ్ కంచెర్లగూడెం. ఇతను గత కొంతకాలం నుంచి కూడా జంగారెడ్డిగూడెంలో ఉంటూ ఈ పట్టణంలో యజమాని చూడకుండా పక్కన పార్క్ చేసుకున్నటువంటి బళ్ళు ఎవరు లేని సమయంలో చూసి దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి ఇక్కడ దొంగతనం చేసినటువంటి 25 మోటార్ సైకిళ్ళు అలాగే స్కూటీలు ఇవి కూడా రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే వాహనాలని సరైన జాగ్రత్తలు పాటించి ఇంట్లో ఉంచుకోవాలా. ఇంటి బయట పెట్టి కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టి రాత్రి ఇళ్లలో నిద్రపోతే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి సరైన రక్షణ తీసుకొని మనం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. అలాగే మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్క 2-వీలర్ వ్యక్తి కూడా హెల్మెట్ అనేది ప్రాణానికి మూలాధారం. మన ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి 2-వీలర్ మీద ట్రావెల్ చేయాలని చెప్పి కోరుకుంటాను. అన్ని వాహనాల యొక్క విలువ సుమారు 10 లక్షల రూపాయల విలువైనటువంటి వాహనాలు. గతంలో కూడా నేర చరిత్ర ఉందండి. గతంలో మనకి సత్తుపల్లి ఇటువైపు కూడా ఇతను నేరాలు చేస్తున్నాడు. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇతన్ని పాత చరిత్ర కారణంగానే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి అతని దగ్గర నుంచి ఈ వాహనాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం. సాగు, తాగునీటి అవసరాలపై సమాధానమిచ్చిన మంత్రి నిమ్మల. జనవరిలో నిర్వహించే హైందవ శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయండి. హిందువులకు పిలుపునిచ్చిన హైందవ శంఖారావం జిల్లా ప్రముఖ్ వంశీ.
కరప మండలం కొంగోడులో రొయ్యల చెరువుల తవ్వకం తాగునీటికి ఇబ్బంది అవుతోందంటూ మహిళల ఆందోళన. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య సుజన ఆవేదన. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.